ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు ఆదేశానుసారం మంగళవారం గార్డీ సెంటర్ నందు జీఎంసీ బాలయోగి మున్సిపల్ స్కూల్ నందు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని అమలు తీరును పరిశీలించి నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం నాణ్యత తెలుసుకుంటూ కొండబాబు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలలో అందించడం జరుగుతుందని, నాణ్యమైన సన్నబియ్యం, కూరగాయలు, గుడ్లు మరియు చిక్కీలతో కూడిన మెనూతో 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని, ఇది విద్యార్థుల హాజరును పెంచడానికి మరియు డ్రాప్అవుట్లను తగ్గించడానికి సహాయపడుతుందని అన్నారు. విద్యార్థులు యోగక్షేమాలు తెలుసుకుంటూ మధ్యాహ్న భోజన పథకంలో వారికి అందుతున్న భోజనం యొక్క నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారని, విద్యార్థులకు ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధనా పద్ధతులను అనుసరిస్తున్నారని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కెటి సుధాకర్, స్థానిక నాయకులు గడ్డం పూర్ణచంద్రశేఖర్, పాలక నాని, పెదపూడి కుమార్, మేడిశెట్టి చిన్ని, కోపనాతి నాగకుమారి, రాళ్లపూడి ప్రకాష్, పాలక సూర్య, సంగాని నాగూర్, డబ్బేరు జగదాంబ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ప్రతి పాఠశాలని సందర్శించడం జరుగుతుంది. నేను, కమిషనర్ గారు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి ఏదో ఒక రోజు ఒక పాఠశాలకు వెళ్ళడం, పరిశీలించడం, అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి, సదుపాయాలతో పాటు భోజనాలు ఎలా ఉన్నాయి, పిల్లలకి భోజనాలు సరిగ్గా ఉంటున్నాయా లేదా, తింటున్నారా లేదా తెచ్చిన భోజనం అని తెలుసుకోవడం కోసం ప్రతి పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు అన్నంఘాటి బాలయ్య గారి పాఠశాలకు వచ్చాం. ఈ రోజున ఇప్పుడే పిల్లలందరినీ మీతో పాటు స్వయంగా కలిసాం. మా రోజుకు రకం భోజనాలు పెడుతున్నారు, అన్నీ ఎలా ఉంటున్నాయి, ఏమైనా బాగుంటలేదా, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంటుంది, భోజనాలతో పాటు ఈ రోజున మీకు ఉన్న టాయిలెట్స్ అన్నీ బాగుంటున్నాయి లేదా, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నాం, భోజనాలు చాలా బాగుంటున్నాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏదైనా రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని టీచర్ని అడిగితే టీచర్లు కూడా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మాకు స్టాఫ్ కావాలని చెప్పారు. ఇప్పుడే ఇక్కడ అవి కూడా రాసుకోవడం జరిగింది. ఆ విధంగా రేపు పొద్దున భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని అన్ని పాఠశాలలు, అన్ని కాలేజీలు అభివృద్ధి చేసి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం. ఈరోజు దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి పాఠశాల అభివృద్ధి చేయడం కోసం ఈరోజు ప్రతి పాఠశాలని సందర్శించి పాఠశాల అభివృద్ధిలో ఎటువంటి లోపాలున్న లోపాలు సరిచేసి
ముందుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాను. నగరాన్ని పరిశుభ్రంగా శుభ్రతా ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పలు కఠిన చర్యలు చేపడుతోందని కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం జగన్నాథపురం 5వ సర్కిల్ పరిధిలోని మస్తార్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు హాజరుగాని సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజును వివరణ కోరారు. అనంతరం 16, 17 డివిజన్లోని ఏటిమోగ ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించిన కమిషనర్ పారిశుద్ధ్య పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేరు చేస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు. కాలువల శుభ్రత పనులు నిత్యంగా జరుగుతున్నాయా అనే విషయంపై అధికారులను ప్రశ్నించిన కమిషనర్ త్రాగునీటి సరఫరా నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. నీటి నాణ్యతకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలపై ప్రజల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడను క్లీన్ సిటీగా మార్చాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ డివిజన్లలో స్వచ్ఛతపై మరింత అవగాహన అవసరమని, ప్రజల్లో బాధ్యతాయుతమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. పర్యటనలో కొంతమంది రోడ్లపై కట్టెల పొయ్యలు ఏర్పాటు చేయడం, ఆహార అవశేషాలను పారవేయడం వంటి ఘటనలను గుర్తించిన కమిషనర్ వాటిని ప్రజల చేతనే తొలగింపచేసి డస్ట్బిన్లలో వేయించారు. రోడ్లపై ఆహార పదార్థాలు పారవేయకుండా ఉండాలని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అయింది లేదా ఈ 5 పాయింట్స్ వాళ్ళు చేసి ఒక గూగుల్ షీట్ పెట్టండి సార్. గూగుల్ షీట్ ప్రతిరోజు కలెక్ట్ చేయండి సార్, ఎన్మిడిస్ నుంచి అది మనకి చేయాలి. ఇప్పుడు మీరు చూసారు ఈ కొన్ని వీధిలో డాగ్స్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. డాగ్స్ స్టార్ట్ కూడా నాకు కూడా వస్తుంది, ప్రతిరోజు కూడా డాగ్స్ కూడా వస్తుంది. మీ డాగ్స్ని కూడా కొంచెం చేయడం. రెండోది ఏంటంటే వాటికి మళ్ళీ ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ కూడా వాటికి చేస్తున్నాము. వాటికి డాగ్ షెల్టర్ కూడా మనం పెట్టాము. వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. ఇక మూడో అంశం ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సామర్లకోట పెద్దాపురం రోడ్డు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, మరి పురపాలక శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు, వారు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనకి ఇంతవరకు క్లీనప్ చేస్తున్నాము. అక్కడ కూడా ప్రతి శనివారము మా మున్సిపల్ సిబ్బందితో కూడా పంచాయతీ వాళ్ళని కూడా కలుపుకొని ప్రతి శనివారం ఆ రోడ్డు వెంట కూడా మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతిరోజు ప్రతి మంత్లో ఒక శనివారం అదంతా కూడా శానిటేషన్ క్లీనింగ్ పెట్టమని చెప్పాము. దానికి వచ్చిన కేడీసీ గారు ఆర్డర్ ఇవ్వండి. దానికి మన ఈ గారు, ఎంహెచ్ఓ గారు, అది హార్టికల్చర్ ఆఫీసర్ భూషి శ్రీమోహన్, ఎంహెచ్ఓ గారు క్లీనింగ్, ఏఈ గారు ఏదంటే క్లీన్ చేసుకుని ఈ గారు దే హ్యావ్ టు డూ దట్ వర్క్. అది మనకి ఒకటి ప్రాసెస్గా మనం చేయవలసి వస్తుంది. కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీకి చెందిన మహిళపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మహిళా విభాగం అధ్యక్షురాలు వంక గీత, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తిరుపతి పవిత్రతను మంట కలుపుతున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని నిరసన తెలియజేస్తున్న మహిళలపై దాడి చేయడం దారుణమని తీవ్రంగా ఖండించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని, మహిళలపై దాడికి పాల్పడినందుకు అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తోట నరసింహం, నాయకులు దవులూరు దొరబాబు, మాజీ కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగి నిరసన మీద దౌర్జన్యం చేయడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారి గూండాలు దాడి చేయడం కానీ నిరసిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో, మన ప్రజాస్వామ్య దేశంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ప్రతిపక్ష బాధ్యతగా గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసనల మీద దౌర్జన్యం చేయడం ఖచ్చితంగా ఖండించదగిన విషయం.
ఆ విషయాన్ని పురస్కరించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రిప్రజెంట్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. చట్టం రాకుండానే దిశ యాక్ట్లో ఉండే అమలు చేయాలనే విధానాలు మహిళల రక్షణ కోసం చూస్తే, మరి ఈ ప్రభుత్వంలో మహిళల కోసం అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి పథకాలు ఎలాగూ లేవు. కానీ కనీసం నిన్న జరిగిన సంఘటన, తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి మీద ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద మరి వచ్చిన ఏమైతే ఆరోపణలు ఉన్నాయో దానిలో నిజాలు బయట పెట్టకుండా, దానికి మరి చట్టరీత్యా చర్యలు సంబంధించినవి తీసుకోకుండా, ఎవరైతే నిరసన తెలియడానికి వెళ్ళిన సోదరీమణుల మీద దౌర్జన్యం చేసి అక్కడుండే గూండాల చేత కొట్టించడం, వారి మీద తప్పుడు కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున కోట్లాది భక్తులు ఆరాధించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతి అయి ఉండి అతను బిఏ నాయుడు గారు ఆ విధంగా బిహేవ్ చేయడం అనేటువంటిది సభ్య సమాజం అసహ్యించుకునేటట్టుగా ఉన్నది. ఏదన్నా తిరగబడి అడుగుతుంటే ఆయన తిరగబడి నాకు 30 ఏళ్ల నుంచి అనుబంధం అంటున్నాడు, రకరకాల సాకులు చెప్తున్నాడు. ఇదంతా కూడా సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. నిన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియపరుస్తూ ఇదందరూ కూడా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆవేదన వ్యక్తం. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక చేయూతనిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం గొల్లప్రోలుకు సంబంధించిన పలువురు లబ్ధిదారులకు గొల్లప్రోలు ఆయన చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు, సత్యనారాయణ, మడికి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగ్గే చెరువులో 2, అలాగే గొల్లప్రోలు టౌన్ 2, పెద్దచెట్ల సింపత్తి పి రామకృష్ణ ప్రసాద్, అలాగే చేబ్రోలు మధురలత, మరి వీరందరికీ కలిసి 2,50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ మన ఆరోగ్యం బాగోనప్పుడు ఇంటికి పెద్ద గడుపుగా నేను ఆదుకుంటానని చెప్పి తెలియజేశాను. అదేవిధంగా వారికి అయిన ఖర్చులో సహాయ సహకారాలు అందిస్తూ చంద్రబాబు నాయుడు గారు వారికి తోడ్పాటుగా ఉన్నందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి వారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి సామాన్య ప్రజల కష్టాలను గుర్తించి పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా కొనియాడారు. కాకినాడ నగరంలో జగన్నాథపురం అన్నమకాటి సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. క్యాంటీన్ నిర్వహణ సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు. మంగళవారం జగన్నాథపురం అన్నమకాటి వద్ద అన్న క్యాంటీన్ ను కొండబాబు సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో భోజనం చేస్తున్న లబ్ధిదారులతో కొండబాబు మాట్లాడి ఆహారం నాణ్యత, పంపిణీ విధానం, త్రాగునీటి సౌకర్యం, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్న భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు తక్కువ ధరకే మంచి ఆహారం అందడం తమకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. కొండబాబు మాట్లాడుతూ రోజువారీ కూలీలు, నిరుపేదలు, వలస కార్మికులకు అన్న క్యాంటీన్లు ఆశ్రయంగా మారాయని, కేవలం 5 రూపాయలకే భోజనం అందించడం ద్వారా ఆకలి సమస్యను గణనీయంగా తగ్గిస్తున్నామని, ఈ పథకం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం పేదల సంక్షేమానికి దోహదపడుతూ సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యాన్ని సాధించడంలో ముందంజలో ఉందని వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెవి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కెటి సుధాకర్, స్థానిక నాయకులు గెడ్డం పూర్ణచంద్రశేఖర్, పాలిక నాని, పెదపూడి కుమార్, మేడిశెట్టి చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి పేదవాళ్ళు భోజనం పెట్టిదే మీరు తీసేశారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేశారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ప్రజలకు అన్యాయం చేశారు, అభివృద్ధిని దూరం చేశారు, సంక్షేమాన్ని దూరం చేశారు, ప్రజల ఆశయాలను నెరవేర్చలేకపోయారు. ఆకలేస్తే అన్నం పెట్టి అన్నకాన్ని తీసేశారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఈ రాష్ట్ర ప్రజల మాటల్లోనే చెప్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా
ఈరోజు అలాంటి అన్నా క్యాంటీన్లు మేము ఎంత బాగా చేస్తున్నప్పుడు కూడా ఇంకా లోపాలేమో అడిగి తెలుసుకోవడానికి వచ్చాం ఈ రోజున. నేను, కమిషనరు, మా నాయకులు అందరూ కూడా ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, సరిగ్గా పెడుతున్నారా లేదు వీళ్ళు అని అడిగి తెలుసుకుంటున్నాం. అదే క్లీనింగ్ సరిగ్గా ఉంటుందా లేదా, ఆర్ఓ ప్లాంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, మంచినీళ్ళు సరిగ్గా ఇస్తున్నా లేదా, ఎంత చేసినప్పుడు కూడా ఇంకా లోపాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుని వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వాలి, క్లీనింగ్ ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు మళ్ళీ చెక్ చేయడానికి వచ్చాము. ఇవన్నీ కూడా లోపాలు ఏమైనా తెలుసుకుని సరి చేయడానికి వచ్చామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో అన్నా క్యాంటీన్లో ఇదే విధంగా మరింత మంచి భోజనం పెట్టి, మంచి టిఫిన్ పెట్టి ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు ఉండడం కోసం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాయి. సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14 ఏళ్లు దాటిన బాలికలకు అందిస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ ను బాలికలు సద్వినియోగించుకోవాలని, సర్వికల్ క్యాన్సర్ రహిత భారత నిర్మాణంలో భాగస్థులు కావాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పిలుపునిచ్చారు. కాకినాడ కొండైపాలెం యూపీహెచ్సి సెంటర్లో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జనసేన వీర మహిళా నాయకురాలు డాక్టర్ రజనీ దీపా చిట్లా అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలకు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ డాక్టర్ రజనీ దీపా చిట్లాలు దగ్గరుండి వ్యాక్సినేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, ఏఎన్ఎం అపర్ణ, మౌనిక, రుక్మిణి, జ్యోతి, నాయుడు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 3 డోసెస్ ఉండే మాకు ఏజ్ ప్రకారంగా, అలాగే ఇట్ ఇస్ వెరీ కాస్ట్లీ వ్యాక్సినేషన్. అప్పట్లో 2800 నుంచి 3001 డోస్, అంటే ఆల్మోస్ట్ 9000 రూపాయలు ఖర్చు అయ్యేది వ్యాక్సినేషన్ కోసం. అటువంటిది ఈరోజు కేంద్రంలో మోదీ గారు, అలాగే రాష్ట్రంలో మన గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి మన రాష్ట్ర ప్రజలంటే పిల్లలందరికీ కూడా ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పిల్లలందరూ ఈ వ్యాక్సినేషన్ వేయించుకొని ఈ డ్రైవ్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇట్స్ డ్యూటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో కూడా పిల్లలకి మీరు అందరికీ మీ పిల్లలకి వేయించారా లేదా వ్యాక్సినేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకా 4 రోజులు టైం ఉన్నది అని కదా, ఫస్ట్ వేయించుకోవాలి. అంటే బాధ్యత, మన హెల్త్ ఫస్ట్ అని అనాలి ఎప్పుడు కూడా. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటే రాబోయే రోజుల్లో మీరు బాగుంటారు, మీ హెల్త్ బాగుంటుంది, లైఫ్లో ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఓకే, మదర్స్ అందరికి కూడా నా సజెషన్ ఏంటంటే ఈరోజు మనం వేస్తున్నది 14 to 15 years లోపల పిల్లలకి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఏజ్ కేటగిరీది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తుంది ప్రభుత్వం. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకి సహకరించిన మెడికల్ ఆఫీసర్ గారు, అలాగే మన డాక్టర్ రజనీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి మేడం నేను కూడా పార్టిసిపేట్ చేస్తానంటే తను కూడా ఈరోజు స్కూల్ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ వ్యాక్సినేషన్ అది వేయించడానికి. సో నా ఇదేంటంటే కాకినాడలో పట్టణ ప్రజలు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా ఎవరెవరైనా సొంతంగా చిన్న ఇనిషియేటివ్ తీసుకొని మీకు ఎవరైనా మిస్ అయ్యారు అని అనిపిస్తే పిల్లలు ఎవరైనా వాళ్ళు దయచేసి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఏంటంటే ఈరోజు ఈ పిల్లలు వచ్చారు, ఈ పిల్లలు ఇంకో 10 మందిని తీసుకొస్తారు అనే దీంతో నేను వీళ్ళందరినీ ప్రమోట్ చేశాను. ప్లస్ మా ఎమ్మెల్సీ మేడం నన్ను అడిగారు ఈ పిహెచ్సికి తీసుకొచ్చి మన పిల్లలకి వ్యాక్సిన్ వేయిద్దాము, స్కూల్స్ టార్గెట్ చేద్దాము అనే ప్రోగ్రాము మేడం ఐడియా అన్నమాట. సో ఈ వ్యాక్సినేషన్ ఏదైతే డ్రైవ్ ఉందో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఇది స్టార్ట్ చేశారు 28 February రాజస్థాన్ అజ్మేర్లో. అలానే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఇది చీపుర్పల్లి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా నడుస్తుంది మనకి. సో మనం ఏంటంటే అందరం వచ్చి పేరెంట్స్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఈ డ్రైవ్ని ఒక సక్సెస్ఫుల్ డ్రైవ్గా నడిపించాలి. ఇది ఏంటంటే మనకి గోల్ ఒకటి ఉంది, దట్ మోర్ దెన్ 1 crore అమ్మాయిలకి ఈ వ్యాక్సినేషన్ రీచ్ అవ్వాలి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మన WHO గోల్ కూడా సేమ్. మన WHO గోల్ ఏంటంటే 95% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వరల్డ్ షుడ్ బి కవర్డ్ అండర్ దిస్ వ్యాక్సినేషన్. కొండైపాలెం అండి, లేదా ప్రకాశం స్ట్రీట్ అంటారు. మనకైతే కాకినాడ అర్బన్లో మనకు 14 సెంటర్స్ ఉన్నాయండి.
కాకినాడలో 14 సెంటర్స్ అర్బన్స్ ఉన్నాయి. అలాగే రూరల్ అయితే 37 PHCs ఉన్నాయండి. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనూ అర్బన్ హెల్త్ సెంటర్స్లోనూ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రతిరోజు కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ 3 months అనేది ఈ 3 months ఏమంటారు దాటితే మళ్ళీ వ్యాక్సిన్ ఉండకపోవచ్చు లేదా కొరత రావచ్చు. సో ఈ 3 నెలల్లోనే అతి త్వరగా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే అర్బన్లోను, రూరల్ అయితే మామూలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేయించుకోవాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎం మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేదని, ఇకపై ప్రభుత్వం 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని వర్తింపచేసే విధంగా చర్యలు చేపట్టడం శుభపరిణామని అన్నారు. 2025 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్త్రీశక్తి భాగంగా మరి కాకినాడ డిపో నుంచి తిరుగుతున్న బస్సులన్నింటినీ కూడా మహిళలు ఉపయోగించుకోవడం ద్వారా ఇప్పటివరకు 59 లక్షల మంది మహిళలు స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకొని తద్వారా మాకు 19 కోట్ల ఆదాయం కలిగిందండి. మరి ఇదంతా కూడా క్లెయిమ్ ద్వారా మరి గవర్నమెంట్ చెల్లిస్తూ ఉంది. మరి ఈ స్త్రీశక్తిని ఎంతో మంచిగా వినియోగిస్తున్న మహిళలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా ఇంకా ఈ సేవల్ని ఇంకా అందించే విధంగా మేము ప్రణాళికలు కూడా చేస్తున్నామండి. అలాగే మరి కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మరి దివ్యాంగ శక్తి అంటే మన దివ్యాంగులకి ఏదైతే ఇప్పటి వరకు ఉన్న 50% ఫ్రీ ట్రావెల్ కన్సెషన్ని ఉచితం చేస్తూ ఏవైతే స్త్రీ శక్తికి సంబంధించిన ప్రొడక్ట్స్ పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రయాణ సౌకర్యం ఫ్రీగా కలిగించే విధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉగాది సందర్భంగా ఉగాది ముందుకొని మరి దివ్యాంగులకు శుభవార్త తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని గౌరవంగా మరి లాంచ్ అయిపోతున్నారండి. దాన్ని కూడా మరి ఎంతోమంది ద్వారా దివ్యాంగులకి ఎంతో లబ్ధి చేకూరుతుంది. దీన్ని కూడా మేము దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి రేపు కూడా కాకినాడ డిపోలో మరి ఇక్కడ లోకల్ మంత్రివర్యులు అలాగే లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అందరూ కూడా ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించి మరి దివ్యాంగ శక్తిని ప్రజల్లోకి అలాగే వాళ్ళందరికీ సేవలు అందించే విధంగా దీన్ని మేము ప్రణాళిక చేసి దానికి తగ్గట్టుగా మేము ఉత్సవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ నగర నడిబొడ్డున ఉన్న జామియా మసీదును రాష్ట్రంలో ప్రతి ముస్లిం సోదరుడు వచ్చి ప్రార్థన చేసుకునే రీతిలో రాష్ట్రానికి ఒక ఐకానిక్ మసీదుగా తీర్చిదిద్దుతానని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ కాకినాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. మెయిన్ రోడ్లో మసీద్ సెంటర్లోని జామియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొనేందుకు రాగా మసీదు కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. ఇటీవల చేపట్టిన మసీదు అభివృద్ధి పనులను ఆయన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, నాయకులు ఖాలిద్ బీన్ వలీ, సుంకర విద్యాసాగర్, రాఘరెడ్డి బన్నీ, అజ్జు, సమ్ము, బాషా, రెహమాన్ ఖాన్, నౌషద్, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇదొక సెంటర్, ఒక ఐకాన్ ఇదంతా కూడా. ఈ పెద్ద మసీదుని మనం ఇంకా అందంగా బాగా కట్టుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను పెద్దల్ని, కానీ అప్పుడు పూర్తి లేదు. అల్లా దయ వల్ల మళ్ళా అధికారంలోకి వస్తే నాకున్నటువంటి ఏకైక కోరిక నా రాజకీయ జీవితంలో ఈ మసీదుని, పెద్ద మసీదుని కూడా బాగా అంటే చాలా అందంగా
రాష్ట్రంలోనే ఏ ముస్లిం సోదరులు అనుకున్నా ఎవరు మాట్లాడుకున్నా కాకినాడ పెద్ద మసీదు వెళ్ళి ఒక్కసారి చూడాలి అనే విధంగా కాకినాడ ఈ మసీదుని మనం డెవలప్ చేసుకోవాలని, నాకు పెద్దలందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా మీకు అందరూ మాటిస్తున్నాను. ఈ మసీదు అల్లా దయ వల్ల, దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ మసీదుని టేకప్ చేయాలని, ఈ మసీదు డెవలప్మెంట్ పెద్దలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇఫ్తార్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నన్ను ఈ ఇఫ్తార్ విధిని ఆహ్వానించినటువంటి మీ మసీదు పెద్దలకు, ప్రెసిడెంట్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇఫ్తార్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అల్లా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రానున్న పరాభవ నామ తెలుగు సంవత్సరమంతా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, అన్నిటా విజయాలతో ఉండాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ఉపాసకులు, ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆకాంక్షించారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా బ్రాహ్మణులకు, పేదలకు లక్ష్మీనారాయణ దత్తస్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురస్కారాలు వితరణ కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా కొనసాగించారు. పట్టణంలోని తన నివాసంలో పలువురు బ్రాహ్మణులకు, పేదలకు పురస్కారాలు అందించి బియ్యం, వస్త్రాలు వితరణ చేశారు. అంతకుముందు తన మాతృమూర్తి పాదాలను అభిషేకించి ఆశీస్సులు పొందారు. అనంతరం అతిథులందరినీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. దక్షిణ కాశీ భూమండలంలో అత్యంత శక్తివంతమైన క్షేత్రం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ఈరోజు నేను ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ఉగాది పురస్కారాల కార్యక్రమం ఈరోజు పిఠాపురంలో నిర్వహించడం జరుగుతోంది. బ్రాహ్మణులు అంటే భూలోక దేవతలు. మన సనాతన ధర్మంలో బ్రాహ్మణులు పాత్ర ఎంత ఉంది. అటువంటి భూలోక దేవతలైన బ్రాహ్మణుల్ని సత్కరించుకోవడం, సన్మానించుకోవడం, వారికి పూజ చేసుకోవడం మన కర్తవ్యం. అటువంటి దక్షిణ కాశీ పిఠాపురంలో ఈరోజు విప్రోత్తములకి, నాకు తోచిన కొంతమందికి ప్రతి సంవత్సరంలాగే ఈరోజు సత్కరించుకోవడం ఏమిటంటే జరుగుతోంది. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కార్యక్రమం చేసుకునే భాగ్యం కలగదు. ఈ కార్యక్రమాన్ని ముందుగా నాకు ఈ పవిత్రమైన మానవ జన్మ ప్రసాదించిన మా అమ్మగారికి, మా యొక్క మాతృమూర్తి గారికి పూజా కార్యక్రమం చేసుకుని పవిత్ర కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరినీ ఆ దత్తాత్రేయ నూరేలు చల్లగా చూడాలని చెప్పి వీళ్ళందరూ ఆశీస్సులు కోరుకుంటూ, ఎందుకంటే ఉన్మత్తానందదాయక బాలోన్మత్త పిశాచ వేషధార త్యాగీ భోగి మహాయోగి నిత్యానందో నిరంజన. దత్తుడు ఏ రూపంలో వస్తాడో చెప్పలేవండి. ఇప్పటికీ పిఠాపురంలో స్వామివారు భిక్షాటం చేస్తూ ఉంటారు. ఏ రూపంలో తిరుగుతారో చెప్పలేము. 3 తలలతోటి 6 చేతులతోటి వస్తారని కాదండి. వీళ్ళందరిలోనూ తప్పకుండా నా దత్తాత్రేయ స్వామి వచ్చి ఉంటారని నా పరిపూర్ణమైన నమ్మకం. అందుకే ఎక్కడో మొదలుపెట్టిన నా జీవితాన్ని స్వామివారు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం పొందాలని వీళ్ళందరూ ఆశీస్సులు కోరుకుంటున్నాను. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ గార్డ్స్ గా సేవలు అందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు చెల్లించాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని సిఐటియు అనుబంధ జేజేహెచ్ ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ సిఐటియు కార్యాలయంలో సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ ఆర్ఎంసీలలో సెక్యూరిటీ నిర్వహణ నిమిత్తం కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ కాంట్రాక్ట్ పొందడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు కాకుండా సెక్యూరిటీ గార్డ్స్ కి నెలకి 13,960 రూపాయలు అందాల్సి ఉండగా ప్రస్తుతం నెలకు 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే ఆసుపత్రి అధికారులను సంప్రదించగా సెక్యూరిటీ గార్డ్స్ విధులకు సంబంధించిన చర్యలు తమ పరిధిలో లేవని, అవి పూర్తిగా ఏజెన్సీ వారు చూసుకుంటారని చెబుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వారు ప్రిన్సిపల్ ఎంప్లాయీస్ హోదాలో జోక్యం చేసుకుని సెక్యూరిటీ గార్డ్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మార్చి 25వ తేదీ నుండి జీజీహెచ్లో గల సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని వీరబాబు తెలిపారు. జీజీహెచ్లో గల వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల వారు సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో పలివెల వీరబాబుతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు కొంతమంది కార్మికులను అక్రమంగా విధులకు దూరం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాస్ గారిని అడిగితే ఈ విధులకు దూరం చేయడం అనే విషయం మాకు సంబంధం లేదని,
ఆసుపత్రి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వీరిని విధులకు దూరం చేసామని చెప్తున్నారు. ఆసుపత్రి ఉన్నతాధికారులను అడిగితే ఇది మాకు సంబంధం లేదు, కేవలం ఏజెన్సీ వారి యొక్క సొంత వ్యవహారం తప్ప కార్మికులు విధుల్లో ఉండాలా వద్దా అనే విషయం మేము నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. అంటే సిఐటి తరఫున సెక్యూరిటీ గార్డ్స్కి జీతాలు పెంచాలని, సెలవులు అమలు చేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ నోటీస్ ఇచ్చాం. 2 సార్లు చర్చలు జరిగినాయి. కానీ పూర్తిగా ఆ చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఒక రాతపూర్వక ఒప్పందం జరగాలి. అలా జరగకుండా కాలయాపన చేస్తూ కార్మికుల మధ్యన కాంట్రాక్ట్ సంస్థగా ఉన్న ఇన్ఛార్జి శ్రీనివాస్ గారే తగులు సృష్టించి పబ్బం గడుపుకుంటూ ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సూపరింటెండెంట్ వారికి ఈరోజు వినతిపత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ ఎంప్లాయీగా వారి జోక్యం చేసుకుని విధులకు తొలగించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకునే విధంగా, సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెరిగి సెలవులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో మార్చి 25వ తేదీ నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలియజేస్తున్నాం. జీజీహెచ్లో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగ సంఘాల మిత్రులు, నగరంలో ఉన్న సిఐటి అనుబంధ సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ సమస్యల పరిష్కారానికి సిఐటియు చేపడుతున్న ఆందోళనకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ సూర్యరావుపేట కొత్తపేట రైల్వే గేట్ భారతమాత సెంటర్లో వేయించేసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాఠ్యమి ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ కేదారేశ్వరుని చెంత శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు జామి సాయి వరప్రసాద్ ఉషారాణి దంపతులు తెలిపారు. కాకినాడలో గల శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జామి సాయి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీ కొత్తలంక విష్ణువర్మ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణం వైభవోపేతంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరం యొక్క ఉగాది రోజున సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు శివపార్వతీ కళ్యాణం పెట్టడం జరిగింది. మా కమిటీ వాళ్ళందరం కలిసి ఏంటంటే ఈ గుళ్ళో శివపార్వతీ కళ్యాణం చేద్దాం అని చెప్పి సంకల్పించి శివపార్వతీ కళ్యాణం ఆ రోజు సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు చేయడం జరుగుతుంది. అనంతరం తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రావులపాలెం నుండి విష్ణువర్ధన్ శర్మ గారు అని చెప్పి ఒక పండితులు ఉన్నారు, పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేయించడం జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పేర్రాజపేట, కామేశ్వరి నగర్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారికి అమ్మవారిని దర్శించుకుని ఆ కళ్యాణం తిలకించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే సంతోషమాత గుడి కాకినాడలో ఏకైక దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి నిత్యం కూడా శుక్రవారం నాడు అమ్మవారి యొక్క పూజలు, విశేష పూజలు, ఉద్యాపన పూజలు, అమ్మవారి యొక్క వ్రతాలు జరిపించడం జరుగుతుంది. మా పంతులు గారు కూడా, మా యొక్క అర్చకులు కూడా మండా మురళీ శర్మ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా కమిటీ వాళ్ళైనటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కిషన్ గోపాల్ తివారీ గారు అయినటువంటి ప్రెసిడెంట్ గారు, ఉపాల్ నరసింహరావు గారు, చోడుపల్లి ప్రసాద్ గారు, నేను అందరం కలిసి అప్పలరాజు గారిని మన కోశాధికారి ఒక ఆయన ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. అప్లాస్టిక్ అనీమియా వ్యాధితో బాధపడుతున్న చీడిగ గ్రామానికి చెందిన మహిళకు సాయం అందించేందుకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని సామాజిక సేవకురాలు అనుసూరి రాజ్కుమారి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతలు సింగినేడి బుజ్జి కుమారుడు జయదీప్ జన్మదినం సందర్భంగా రేషన్ ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా సింగినేడి బుజ్జి జయదీప్ పాల్గొని అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవకురాలు అనుసూరి రాజ్కుమారి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్న సంకల్ప సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, నాగేంద్ర సంకల్ప సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి జయదీప్ బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫాదర్ అయిన బుజ్జి గారు మన కిరణ్ గారి ద్వారా ఈ యొక్క 2 నెలలకి సరిపడగా కిరాణా ఇప్పించడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి మా సంకల్ప గ్రూప్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. కాకినాడ రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యురాలు మీనాక్షి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఆశయంతో మహిళలంతా లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఏర్పాటు చేసి
ఆ సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మీనాక్షి మాట్లాడుతూ సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు సేవ చేయడమని అన్నారు. పరులకు సహాయం చేయడంలో కలిగే తృప్తి, సంతోషం ఎలాంటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీవాణి, మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్, శిరీష, బుద్దరాజ్ సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, పిడుగు సూర్యనారాయణమూర్తి, రాజా, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేము లయన్స్ క్లబ్ విజన్ అని ఒక ఉమెన్స్ వింగ్ ఇది. దీంట్లో నేను కూడా ఒక మెంబర్గా ఉంటున్నాను. ఆ కారణం చేత మేము నెలకొకసారి అందరూ కూడా ఎవరో ఒకళ్ళు మా మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటాము. ఈరోజు మాత్రం నేను ఇవ్వడానికి కారణం మా వారి పోయిన రోజు కాదు, అయినా కానీ ఆయన పేరు మీద ఈరోజు ఇవ్వడానికి వచ్చాను. తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రాంత వ్యాధిగ్రస్తులకు గ్రోసరీస్ అందజేయటం జరుగుతుంది. ఆ భాగంగా ఈరోజు కూడా ఇక్కడ గ్రోసరీస్ అందజేశాము. అలాగే ప్రతి నెల గ్రోసరీసే కాకుండా ఫీడ్ ద హంగర్ ప్రోగ్రాంలో ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు అడబాల ట్రస్ట్లో వేదికగా ఒక టైలరింగ్ సెంటర్ నడుపుతున్నామండి. అది ఉచిత మహిళా శిక్షణా కేంద్రం. ప్రతి 6 నెలలకి ఒక బ్యాచ్ బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఈ వేదికను తీసుకుని ఈ టైలరింగ్ సెంటర్లో నేర్చుకుని వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు ఎర్న్ చేసుకోవడానికి వీలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్టిఫికేషన్ కోర్స్. ఈ కోర్సు వల్ల చాలామంది లబ్ధి పొందారు. అవకాశం ఉంటే ఎవరికన్నా నెసెసిటీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో ఒక బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఇది జూన్ వరకు నడుస్తుంది. కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ పరిధిలోని వలసపాకల అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ వరలక్ష్మి హాజరై మహిళలు తెలుసుకోవాల్సిన వివిధ చట్టాలు, వారి హక్కులు, ఆరోగ్య పరిరక్షణపై విస్తృతంగా వివరించారు. అనంతరం గర్భిణీ స్త్రీలు, బాలింతలకు న్యూట్రిషన్ ఫుడ్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సింహాచలం, పడాల ట్రస్ట్ ప్రతినిధులు రాణి, శ్రీదేవి, మహాలక్ష్మి, శ్రావణి జ్యోతి, అంగన్వాడీ టీచర్ కనక మహాలక్ష్మి, ఆయా సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ నుండి మార్చి 2వ తారీఖు నుండి అలాగే మార్చి 20వ తారీఖు వరకు ఈ మహిళా దినోత్సవం యొక్క వివిధ కార్యక్రమాలు జరపమని రోజుకు ఒక అంశాన్ని ఇచ్చి ఆ అంశం మీద ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేయవలసిందిగా ఆదేశించున్నారు. దాని ప్రకారం 2వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలోనూ కూడా మేము వివిధ అంశాల మీద ప్రచారం చేయడం జరిగింది. ఈ అంశాల్లో ముఖ్యంగా ఈనాడు ఎక్కువ పిల్లలు మొబైల్కి ఎడిట్ అవ్వడం, ఈ మొబైల్ దూరంగా ఉండాలని, అలాగే సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలు జరగకుండా ఈ స్త్రీలకి అవగాహన కల్పించడం, అలాగే స్త్రీ సమానత్వం, అలాగే కుపోషణ, పిల్లలకి ఎక్కువగా కుపోషణకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళని కుపోషణకి గురవకుండా ఏ రకమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి, అలాగే అన్ని విషయాల మీద రోజుకు ఒక అంశం మీద వాళ్ళకి అవగాహన జరిపించడం జరిగింది. అలాగే మార్చి 8న ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లోనూ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి పలువురు స్త్రీలకి వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన స్త్రీలందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.